ఐ డొనేషన్ అంటే ఏంటంటే డొనేటింగ్ యువర్ ఐస్ ఆఫ్టర్ యువర్ డెత్. సో దీన్ని ఏం చేస్తామంటే టు ట్రాన్స్ప్లాంట్ ఇంటూ ఎ కార్నియల్ డిసీజ్డ్ పీపుల్. సో వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అంటే కార్నియా అనేది నల్లగుడ్డ అనమాట, ట్రాన్స్పరెంట్ లేయర్ ఆఫ్ ద ఐ. దీనివల్ల ట్రామాస్ వల్ల కానీ లేకపోతే ఏమన్నా ఇంజరీస్ వల్ల కానీ కార్నియల్ అల్సర్స్, కార్నియల్ ఒపాసిటీస్, సో చాలా వాటి వల్ల కార్నియా అంతా తెల్లగా అంటే ఒపేక్గా అయిపోయి చాలామంది కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం అనమాట. సో ఇలా ఉంటారు. సో గ్లోబల్లీ 3-5% ఆఫ్ పీపుల్ ఆర్ బ్లైండ్ బికాస్ ఆఫ్ కార్నియల్ డిసీజెస్. మీరు ఏదైతే ఐ డొనేషన్ అనేది చేస్తామో దానివల్ల నల్లగుడ్డు అనేది ట్రాన్స్ప్లాంట్ చేస్తామని. సో ఎవరు డొనేట్ చేయొచ్చు అని అంటే ఎనీ వన్ కెన్ ప్లెడ్జ్ టు డొనేట్ యువర్ ఐస్. ఎలా అంటే ఏజ్తో కానీ లేకపోతే సిస్టమిక్ ఇల్నెస్ కానీ లేకపోతే ఆల్రెడీ సర్జరీస్ అయినవి కానీ ఎవరైనా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్ వీ కెన్ డొనేట్ ద ఐస్. సో ఏ ఏజ్ వాళ్ళైనా ఈ ఐ డొనేషన్ అనేది చేయొచ్చు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్. అండ్ డయాబెటిక్, తర్వాత హైపర్ టెన్షన్ పేషెంట్స్ కానీ ప్రీవియస్ అంటి సర్జరీస్ అయిన వాళ్ళు కూడా డొనేట్ చేయొచ్చు. వన్స్ మనం ఈ డొనేట్ చేసిన తర్వాత ఇది ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా లేదా అనేది ఐ బ్యాంక్ వాళ్ళు అనేది డిసైడ్ చేస్తారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ డెత్ తర్వాత మనం నియర్ బై ఐ బ్యాంక్కి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఈ ఐ బ్యాంక్ పీపుల్ వచ్చే లోపల మనము ఐస్ని క్లోజ్ చేసి తర్వాత ఏసీ అవైలబుల్ ఉంటే ఏసీ ఆన్ చేసి పెట్టాలి. రూమ్ క్లోజ్డ్గా అండ్ కూల్గా ఉండేలాగా చూసుకోవాలి. సో డొనేట్ ఐస్, గివ్ గిఫ్ట్ ఆఫ్ సైట్. థ్యాంక్ యూ.